భిక్షం వేస్తే పనిష్మెంట్ రాబోతోంది. జాగ్రత్త. అవును. మన దేశంలోనే. మన దేశంలోనే భిక్షాటన రద్దు అవబోతోంది. ఇది ఫేజ్ వైజ్ చేయబోతున్నారు. భారతదేశంలో భిక్షాటన నిషేధంపై పూర్తి సమాచారం. ఇండియా బెగ్గింగ్ బ్యాన్ చేసే దిశగా ప్రయాణం ప్రారంభించింది. భిక్షాటన అనేది భారతదేశంలో అనేక శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సోషల్ ప్రాబ్లం. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇల్లిటరసీ వంటి ప్రధాన సమస్యలు దీనికి మూల కారణాలు. ఆర్థిక, సామాజిక అసమానతలు భిక్షాటనను మరింత తీవ్రతరం చేశాయి. ఈ వ్యవస్థలో పిల్లలు, వృద్ధులు, శారీరక వికలాంగులు మరియు మహిళలు అత్యధికంగా ఉంటారు. ఇండియన్ కల్చర్లో భిక్షకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రాచీన కాలంలో సన్యాసులు, సాధువులు భిక్షాటన ద్వారా తమ ఆహార అవసరాలను తీర్చుకునేవారు. ఇది ఒక రిలీజియస్ రిచువల్ గా భావించబడింది. అయితే సమకాలిక సమాజంలో భిక్షాటన ఒక కెరీర్ గా మారిపోయి మరిన్ని సమస్యలకు కారణమవుతోంది. ప్రస్తుతం భిక్షాటన ముఠాలు, చిన్నపిల్లలు అక్రమ ఉపయోగము, మోసపూరిత చర్యలు వంటి సమస్యలు భిక్షాటన వ్యవస్థను కలుషితం చేస్తున్నాయి. నగర ప్రాంతాల్లో భిక్షాటన విపరీతంగా పెరుగుతూ ట్రాఫిక్ సిగ్నల్స్, టెంపుల్స్, మస్జిద్స్, చర్చిలు, రైల్వే స్టేషన్ల వంటి ప్రాంతాల్లో విస్తరించింది. భిక్షాటన వల్ల సామాజిక సమస్యలతో పాటు ప్రజల ఎమోషన్స్ కూడా ప్రభావితం అవుతుంది. పేదలను సహాయపడాలన్న సహానుభూతి, కరుణాభావం ప్రజలను భిక్ష పెట్టడానికి ప్రేరేపిస్తున్నాయి. ఇది భిక్షాటనకు ప్రోత్సాహం ఇస్తుందనే విమర్శలు ఉన్నాయి. భిక్షాటనను నిర్మూలించడానికి ఉపాధి అవకాశాలు, పునరావాస కేంద్రాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇదే సమయంలో ప్రజలు భిక్ష పెట్టడం వల్ల సమస్యలు పరిష్కారము అవ్వవని గ్రహించాలి. దీనిపై మీ ఒపీనియన్ ఏమిటి? కామెంట్ చేసి తెలపండి. భిక్షాటన రహిత సమాజం కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసి పనిచేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. సహానుభూతితో కూడిన జాగ్రత్తలు అవసరం. నమస్తే. ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, a retired Assistant General Manager of State Bank of India and a certified financial planner. Welcome to another episode of Self Mastery Channel, Health and Wealth. పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన అనేక వీడియోస్ చూసేందుకు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటి ద్వారా మీ జీవితాన్ని సమూలంగా మార్చుకునే అవకాశం. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా? భారతదేశంలో భిక్షాటనపై ఆధారపడుతున్న వారి సంఖ్య గురించి ఖచ్చితంగా గణాంకాలు లేకపోయినా ఒక అంచనా ప్రకారం 4 లక్షల మంది వరకు వ్యక్తులు భిక్షాటనలో తమ జీవనోపాధిగా ఆధారపడుతున్నారని నిపుణులు భావిస్తున్నారు. ఆ తరువాతి దశల్లో నిరుద్యోగం, పేదరికం మరియు ఇతర సమస్యల వల్ల ఈ సమస్య మరింత పెరిగినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. భారతదేశంలో కొన్ని ప్రధాన నగరాలు, ముంబైలో అత్యధిక సంఖ్యలో భిక్షాటన వ్యక్తులు ఉన్న ప్రాంతం. ఢిల్లీ 2వ స్థానంలో ఉంది. కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో కూడా పెద్ద సంఖ్యలో భిక్షాటన వ్యక్తులు ఉన్నారు. భవిష్యత్ ఆవశ్యకత: భిక్షాటనపై ఆధారపడే వారి సంఖ్యను తగ్గించడానికి ఉపాధి అవకాశాలు కల్పించడం, పునరావాస కార్యక్రమాలు నిర్వహించడం, అవగాహన పెంచడం ముఖ్యమైన అవసరాలు. భిక్షాటన రహిత భారతదేశం అందరూ కలిసి కృషి చేస్తే సాధ్యమే. భారతదేశంలో భిక్షాటన ఎందుకు ఉంది? ముఖ్యంగా పేదరికం, జీవనోపాధి సదుపాయాలు లేకపోవడం ప్రధాన కారణం. విద్యారాహిత్యం అనదర్ కారణం. అశిక్షిత జనాభా సులభంగా భిక్షాటనను జీవన మార్గంగా ఎంచుకుంటున్నారు. ఆర్థిక అసమానతలు, సమాజంలోని ధనిక పేదల మధ్య వ్యత్యాసం, మానసిక మరియు శారీరక సమస్యలు, అనేక మందికి ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా పనిచేసే సామర్థ్యం ఉండదు. నేషనల్ కలామిటీస్, భూకంపాలు, వరదలు వంటి విపత్తుల వల్ల జీవనోపాధి కోల్పోయిన వారు బెగ్గింగ్ వైపు మళ్ళుతున్నారు. భిక్షాటన వల్ల కలిగే సమస్యలు: సమాజంపై ఒత్తిడి, రోడ్లపై భిక్షాటన వల్ల ట్రాఫిక్ సమస్యలు, నేరాలు మరియు వ్యసనాలు, డబ్బులు అక్రమ మార్గాల్లో వినియోగించడం, పర్యటన ప్రభావం, విదేశీయుల ముందు భారతదేశం ప్రతిష్ట దెబ్బతినడం, ఆత్మగౌరవం నష్టం. భిక్షాటన చేసే వ్యక్తులు తమ గౌరవాన్ని కోల్పోతారు. భిక్షాటన జీవన శైలి: చాలా మంది రోడ్ల పక్కన నివసిస్తూ దినసరి జీవనానికి మాత్రమే డబ్బు సంపాదిస్తారు. కొన్ని సందర్భాల్లో భిక్షాటన వ్యక్తులు లక్షల రూపాయల స్థిరాస్తులు కలిగి ఉంటారు, కానీ అలవాటు వల్ల ఈ పని కొనసాగిస్తుంటారు.
పిల్లలు మరియు వృద్ధులను ఎక్కువగా దుర్వినియోగం చేస్తారు. ఇతర మోసపూరిత కార్యకలాపాలు, నేర ముఠాలు ప్రోత్సాహాలు, భిక్షాటన పేరుతో అక్రమ వ్యాపారాలు, పిల్లల అక్రమ రవాణా, చిన్నారులను భయపెట్టి లేదా గాయం చేసి భిక్షాటన చేయిస్తుంటారు. చిన్న పిల్లల పట్ల సానుభూతి కొరకు వారిని పూర్తిగా వికలాంగులుగా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వికలాంగులు కాకపోయినా అలా నటించి అలాంటి వేషధారణ వేసి బెగ్గింగ్ చేసేవారు కోకొల్లలు. భిక్షాటన రూపంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి సమాచారం సేకరించి నేరాలకు పాల్పడిన ఇన్సిడెంట్స్ అనేకం. మాదక ద్రవ్యాల విక్రయం, డబ్బును అనుచితమైన మార్గాల్లో వినియోగించడం. ఈ కార్యక్రమానికి ముందున్న సవాళ్లు అవసరమైన సదుపాయాలు కొరత. పునరావాస కేంద్రాలు మరియు శిక్షణ కేంద్రాలు నిర్మించాల్సి ఉంది. అవగాహనలో లోపం. ప్రజలు భిక్ష ఇవ్వకుండా చట్టాల గురించి అవగాహన కల్పించాలి. నేర ముఠాలు వ్యతిరేకంగా చర్యలు. అమలులో సమస్యలు ఏముంటాయంటే నగరాల్లో ఉన్న విస్తారమైన భిక్షాటనను నియంత్రించడం సులభం కాదు. బెగ్గింగ్ నిషేధించడానికి ముందు చేయాల్సినవి: పునరావాసం కల్పించాలి. బెగ్గింగ్ చేసే వ్యక్తులను ఉపాధి, శిక్షణ మరియు ఆశ్రయం కల్పించడం. సహజ అవగాహన, భిక్ష ఇవ్వకండి అనే సందేశాన్ని ప్రచారం చేయడం. చట్టాలు బలపరచడం. భిక్షాటన నిరోధించే చట్టాలను మరింత గట్టిగా అమలు చేయాలి. పిల్లలకు మోసపూరిత భిక్షాటన నుండి బయటకు తీయాలి. భారతదేశంలో ఈ కార్యక్రమం కొరకు 10 నగరాలను గుర్తించారు. వాటిలో ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు, ఇండోర్, లక్నో, నాగ్పూర్, పట్నా అండ్ అలహాబాద్. స్మైల్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ అనే స్కీమ్ కింద ప్రభుత్వం పునరావాస కార్యక్రమాలు చేపడుతుంది. జనవరి 2025 నాటికి ఇండోర్ నగరాన్ని భిక్షాటన రహిత నగరంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భిక్షాటన పట్ల మన భావోద్వేగాలు సరైన దారిలో ఉంటే అది వ్యక్తుల జీవితాలను మార్చగలదు. కానీ అనుభూతితో పాటు విజిలెన్స్గా వ్యవహరించడం సమాజానికి మంచిదైన మార్గం. భారతదేశంలో అనేక మతాలకు ఆవాసమైన దేశం. ప్రతి మతంలో భిక్షాటన లేదా చారిటీపై, దాతృత్వంపై ప్రత్యేక దృష్టికోణం, భావనలు ఉన్నాయి. వీటిని సాంప్రదాయాలు, నమ్మకాలు, ధార్మిక గ్రంథాలు సూచిస్తాయి. ఇండోర్ జిల్లా యంత్రాంగం నగరాన్ని యాచకరహితంగా మార్చేందుకు బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చేవారిపై జనవరి 1, 2025 నుండి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్ను యాచకరహితంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. జిల్లా యంత్రాంగం ఇప్పటికే నగరంలో భిక్షాటనపై నిషేధం విధించింది. దేశంలోని 10 నగరాల్లో ఇటువంటి ప్రచారం జరుగుతోంది. ఇండోర్లో భిక్షగాళ్లకు ఆశ్రయం కల్పించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఇండోర్ ఇప్పటికే భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందింది. ఇకపై యాచకరహిత నగరంగా మారనుంది. జనవరి 1 నుండి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఇండోర్లో భిక్షాటనపై నిషేధం విధిస్తూ పరిపాలన ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఇండోర్లో ఒక ప్రాజెక్ట్ అధికారి దినేష్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ నగరంలో కొంతమంది యాచకులకు శాశ్వత ఇళ్లు ఉన్నట్టు గుర్తించామన్నారు. కొందరు యాచకుల పిల్లలు బ్యాంకుల్లో పనిచేస్తున్నారు. మరికొందరు వడ్డీలకు అప్పులు ఇస్తున్నారని, భిక్షాటన చేసేందుకు రాజస్థాన్ నుండి పిల్లలతో ఒక ముఠా ఇక్కడికి వచ్చిందని వారికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. మధ్యప్రదేశ్ సాంఘిక సంక్షేమ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా మాట్లాడుతూ నగరాన్ని యాచకరహితంగా మారుస్తున్న తరుణంలో బిచ్చగాళ్లకు ఒక స్వచ్ఛంద సంస్థ 6 నెలల పాటు ఆశ్రయం కల్పించనున్నదని తెలిపారు. వారిలో అర్హులైన వారికి వివిధ పనుల్లో ఆ సంస్థ శిక్షణ ఇవ్వనున్నదని తెలిపారు. బ్రీఫ్ సమరీ ఆఫ్ రిలీజియన్స్. అన్ని మతాలు పేదలకు భిక్షాటనలో ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రోత్సహిస్తాయి. భిక్ష పెట్టడం ద్వారా పుణ్యం పొందవచ్చని నమ్మకం ఉంది. దాతృత్వం ప్రతి మతంలో కీలకమైన ధార్మిక కర్తవ్యంగా భావించబడుతుంది. భిక్ష పెట్టడం అనేది మానవతా ధర్మానికి, సానుభూతికి ప్రతీక. కానీ పేదరికాన్ని నిర్మూలించడం,
భిక్షాటనకు ఆవశ్యకత లేకుండా చేయడం ప్రతి మతానికి అంతర్లీన లక్ష్యం. సహాయం అవసరమైన వారికి చేస్తూ సమాజం మొత్తం ఎదగడానికి కృషి చేద్దాం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్లో షేర్ చేయండి. నోటిఫికేషన్ కొరకు గంట గుర్తును నొక్కండి. పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించి కామెంట్ చేయండి. మా తదుపరి వీడియోలో పొందపరుస్తాం. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెషస్ టైం. జై హింద్, జై భారత్.